బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. హలో వ్యూస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు యంగెస్ట్ మేనిఫెస్టేషన్కి వచ్చాను వంశీ గారు. సార్తో మాట్లాడతాం. హాయ్ సార్. నమస్తే సార్, వైబ్రెంట్ వంశీ గారు, మనీ మెడిటేషన్స్ అనేవి మీరు చాలామందికి చెప్తూ ఉన్నారు. మీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో గురువు గారు చెప్పిన ఆ మనీ మెడిటేషన్స్ చేస్తూనే ఉన్నారు. కొంతమంది ఆల్రెడీ రిచ్ అయ్యే ప్రాసెస్లో ఉన్నారు. అయితే ఇవి చేస్తున్న ఈ ప్రాసెస్లో భాగంగా మనం రిచ్ అయ్యే ముందు యూనివర్స్ నుంచి ఎటువంటి సంకేతాలు వస్తూ ఉంటాయి? వచ్చిన సంకేతాలు ఇవి ఒక మనకి పాజిటివ్ సైన్స్ అని మనం ఎలా తెలుసుకోవచ్చు? జస్ట్ ఐ గాట్ ఎ గుడ్ న్యూస్. అనిల్ ఫ్రమ్ లండన్, ఒక ఫ్యూ డేస్ బ్యాక్, హార్డ్లీ 6-7 days బ్యాక్ నాతో కమ్యూనికేట్ అయ్యి ఉన్నారు. సార్, నేను లండన్లో చదువుతా ఉన్నా, మాస్టర్స్ చదువుతా ఉన్నా, ఇలా చాలా ఛాలెంజెస్లో ఉన్నాను సార్ అని దాదాపు 30 minutes మాట్లాడారు నాతో. 5-6 మెసేజెస్. సార్ మీతో మాట్లాడాలి, మీతో పేరు చెప్పలేదు, ఊరు చెప్పలేదు, మీతో మాట్లాడాలంటే ఎవరు కన్ఫ్యూజ్ అయ్యా. అడిగాను, ఎవరు బాబు ఏంటి అంటే, నా పేరు అనిల్ సార్, ఐఎమ్ ఫ్రమ్ లండన్, మాస్టర్స్ చదువుతా ఉన్నా, నేను మీ వీడియోస్ యూట్యూబ్లో చూసాను, మీతో మాట్లాడాలి, ఒక్క 2 minutes టైం ఇవ్వండి సార్ అని రిక్వెస్ట్ చేశాడు. ఓకే, నేను చేస్తున్నదే లోక కళ్యాణం కొరకు, టైం ఇవ్వకుండా ఎలా ఉంటా? రైట్ అవే నేనే కాల్ చేశాను దానికి. అండ్ డిస్కస్ చేసే ప్రాసెస్లో, సార్ ఇలా జాబ్ గురించి చేయాలి సార్, లాస్ట్ 2 to 3 years నుండి నేను అటెండ్ అవ్వని మీటింగే లేదు, నాకు తెలియని గురువే లేరు, అన్నీ ఫాలో అయ్యాను, బట్ నాకు తెలియదు ఎక్కడ నేను స్ట్రక్ అవుతా ఉన్నానంటే కొన్ని టాప్ సీక్రెట్స్ని ఆయనతో మాట్లాడడం జరిగింది. అండ్ తర్వాత మొన్న జరుగుతున్న ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్కి, సార్ నేను అటెండ్ అవ్వచ్చా, నేను మేల్ కదా, మీరు చేస్తుంది ఉమెన్కి కదా, నేను అటెండ్ అవ్వచ్చా లేదని అడిగితే, సరే చలో అటెండ్ అవ్వు, విశ్వం అందరికీ ఒకటే, మేల్ అయినా ఫిమేల్ అయినా ఒకటే, అటెండ్ అవ్వు అని చెప్పి అటెండ్ అయ్యారు. అటెండ్ అయ్యాక గుడ్ న్యూస్ ఏంటంటే, ఒక రెప్యూటెడ్ కంపెనీలో హైయెస్ట్ ప్యాకేజ్తో దానికి జాబ్ వచ్చింది. వండర్ఫుల్. అతని యొక్క మెసేజెస్ని నేను చూపించబోతా ఉన్నాను. అందరికీ నమస్కారం. నా పేరు అనిల్. ప్రజెంట్ నేను లండన్లో ఉంటాను. సో యూనివర్స్ ద్వారా, వంశీ గారి ద్వారా నాకు జరిగిన మంచి వాళ్ళ నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నాకు ఎలాగైతే జరిగిందో మీ అందరికీ కూడా అలాగే జరగాలని విశ్వానికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు జరిగిన మంచి ఏంటో ఇవాళ నేను మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. నేను లండన్ వచ్చి 1 year అవుతుంది. సో నేను ఇంకా ఫస్ట్లో బాగానే ఉన్నా, లాస్ట్ కొన్ని మంత్స్ నుంచి నేను చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాడిని. మెంటల్గా, ఫిజికల్గా చెప్పుకోలేనంత, ఏదో తెలియని నాకే ఎందుకు ఇలా, నాకు ఎందుకు జరుగుతుంది, ఏంటి నా జాతకం అన్నట్టు, ఏదో ఉన్నట్టు జరుగుతూ ఉండేది. నా చుట్టూ ఉన్న నాకు ఫ్రెండ్స్ కూడా అంతగా లేరు. నా చుట్టూ ఉన్న నెగిటివ్ పీపుల్ కూడా, ఎట్లా పేరెంట్స్కి షేర్ చేసుకుందామంటే వాళ్ళు ఇండియాలో వాళ్ళ పనిలో వాళ్ళు బిజీ అవుతూ ఉంటారు. సో నేను ఇక్కడ ప్రాబ్లమ్స్ మళ్ళీ వాళ్ళకి చెప్తే అక్కడ వాళ్ళు బాధపడతారు. వాళ్ళు బాధపడుతున్నందుకు మళ్ళీ నేను బాధపడుతూ, అంటే చెప్పకూడదని చెప్పి ఇలా ఎన్నాళ్ళు ఉంటుందో అని నేను చాలా ట్రై చేస్తూ, నా వల్ల ఇంక అసలు ఓపిక నశించిపోయినన్నట్టు సిచ్యువేషన్లో, సో నాకు ఇక ఎవరు తెలియాలి తెలియక నాకు ఒక ఐడియా వచ్చింది. నాకు ఇండియాలో ఉన్నప్పుడే కొంచెం ఒక 2-3 back years ఒక లా ఆఫ్ అట్రాక్షన్ అనేది కొంచెం ఐడియా ఉంది. బట్ ఎలా చేయాలి, ఎలా ఫాలో అవ్వాలి, అసలు ఎలా చేస్తే రిజల్ట్స్ వచ్చాయి అనేది ఐడియా లేదు. బట్ నేను ట్రై చేద్దామని చెప్పి యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ ఉండగా వంశీ గారి ఇంటర్వ్యూ నేను సుమన్ టీవీలో చూశాను. సుమన్ టీవీలో చెప్తున్నప్పుడు సార్ ఇంటర్వ్యూ నాకు బాగా కనెక్ట్ అయింది. ఎలా అంటే నన్ను స్ట్రైట్గా చెప్పేసి సుమన్ టీవీలో చెప్తున్నప్పుడు సార్ ఇంటర్వ్యూ నాకు బాగా కనెక్ట్ అయింది. ఎలా అంటే నన్ను స్ట్రైట్గా చెప్పేసే విధానం, అది నేను బాగా కనెక్ట్ అయిపోయాను. సో అలా చూస్తూ నేను నెంబర్లను చూస్తూ వంశీ గారికి ట్రై చేశాను. సో వంశీగా అంటే నేను అలా చాలా మందికి పెట్టాను, ఎవరో రిప్లైలు ఇచ్చేవారు కాదు మెసేజ్లు. ఒకవేళ ఇచ్చినా మా క్లాస్లో జాయిన్ అవ్వండి, నేను చెప్తాను అని అంటారు, కానీ సరిగ్గా రిప్లై వచ్చేది కాదు. కానీ వంశీ గారితో కూడా సరే ట్రై అంటే ఇదిగో సార్ కూడా అలానే ఉంటారేమో అనుకోని ఫ్రాన్గా సార్ కూడా ఇలానే ఉంటారేమో అని చెప్పి ఏదైతే అదైతే మనం ట్రై చేద్దామని నేను ఒకసారి ట్రై చేశాను. సార్ రిప్లై ఇచ్చారు. సార్ 2 minutes ఒక్కసారి నా ప్రాబ్లం ఏంటంటే అని చెప్తే సార్ కాల్ చేశారు నాతో. 2 minutes కాస్త 20 minutes అయింది. ఈ 20 minutesలో నాలో సార్ కాన్ఫిడెన్స్ నింపి నా ప్రాబ్లమ్స్ని కూడా ఐడెంటిఫై చేసి ఈ 20 minutesలోనే నాకు ఒక ఎఫర్మేషన్ ఇచ్చారు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే 2 minutes కాల్ 20 minutesకి వెళ్తుంది. సో నాకు ఒక ఎఫర్మేషన్ ఇచ్చేసరికి నేను ఆ సార్ చెప్పిన ఎఫర్మేషన్ని ఒక 2-3 days, అసలు 2 days డే అండ్ నైట్ ఫుల్గా అదే ఎఫర్మేషన్ చాంటింగ్, నిద్ర చేస్తున్నా, నడుస్తున్నా, తింటున్నా అదే ఎఫర్మేషన్ మనసులో తలుచుకుంటూ బాగా చేస్తున్నాను. సో సడన్గా అలాగా నాకు అలా చూస్తుంటే నాకు మెయిల్ నుంచి ఇంటర్వ్యూకి రమ్మని ఒక కన్ఫర్మేషన్ వచ్చింది. సో అదొక ప్లస్ పాయింట్. అలా చెప్తున్నప్పుడు నేను ఇది సార్కి కూడా చెప్పలా, అదే అఫర్మేషన్ నేను చేస్తూ ఉన్నా. సో ఇవాళ నేను ఇంటర్వ్యూకి వెళ్ళి కన్ఫర్మేషన్ అయిపోయింది. సో నాకు ఇవాళ జాబ్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. అసలు ఇక్కడ ఇంకొక మ్యాజిక్ ఏంటంటే,
అక్కడున్న జాబ్కి వీసా గైడ్ లైన్స్ వేరు, నాకున్న వీసా గైడ్ లైన్స్ వేరు. అసలు నా జాబ్కి నా వీసాకి సంబంధం లేదు. యాక్చువల్గా నా వీసా ఉన్న వాళ్ళు ఆ జాబ్కి ఇవ్వరు వాళ్ళు. కానీ తెలీదు మనసులో కొన్ని డేస్ నుంచి ఇది ఎట్లాగో నీకు రాదు, ఇది నీకు నీ రోల్ కాదు, నీ వీసా గైడ్ లైన్స్ వేరు, ఆ వర్క్ వీసా గైడ్ లైన్స్ వేరు, సో ఇది నీకు కరెక్ట్ కాదని నా ఎక్కడో మైండ్ చెప్తూ ఉండేది. కానీ ఎందుకో తెలీదు, లోపల నుంచి ఏదో చిన్న హోప్ లాగా వెళ్ళు, ఏదైతే అది అవుతుంది, ముందైతే ట్రై చేయంతే వెళ్ళా. అసలు నేను వాళ్ళు చెప్తున్నప్పుడు నేను ఇంకా హోప్తోనే వెళ్ళాను. సో అక్కడ జరిగిన సిచ్యువేషన్ వేరు, నా జరిగిన సిచ్యువేషన్. అసలు నాకు రాదు అనుకున్నది నాకు వచ్చేసింది. ఇది ఎందుకైందో నాకు తెలియదు. నేను దాని గురించి ఆలోచిస్తున్నాను, అరే ఎందుకు ఇలా అయింది, అక్కడున్న వీసా గైడ్ లైన్స్ వేరు, నాకున్న వీసా గైడ్ లైన్స్ వేరు, సో ఇది రాకూడదు కదా అసలు ఏంటి అన్నప్పుడు నేను 2 days బ్యాక్ ఉమెన్ ఎంపవర్మెంట్ కోర్స్ ప్రోగ్రామ్ విన్నాం కదా, సో నాకు దాంట్లో కన్ఫర్మేషన్ వచ్చింది. సో ఓకే ప్రాబ్లం అర్థమైపోయింది. ఇప్పుడు నాకున్న ఇక్కడున్న దానికి, అక్కడున్న వీసా గైడ్ లైన్స్కి నా వీసా గైడ్ లైన్స్కి డిఫరెన్స్ అయినా, సో ఎందుకు లోపల నుంచి నువ్వు వెళ్ళు అనేది ఎంతో చెప్తున్నా నాకు తెలియదా, అంటే ఎరుకుతో లేను నేను. సో ఇప్పుడు నాకు అర్థమైపోయింది, నా సబ్ కాన్షియస్ మైండ్ బ్లైండ్గా నేను చెప్తున్న ఎఫర్మేషన్కి అలైన్మెంట్ అయిపోయి నువ్వు వెళ్ళు ఇది నీకే వస్తుంది అని చెప్తుంది. కానీ నా మైండ్ ఏమో ఇది నీకు కాదేమో ఎందుకు అన్నట్లు నేను ఉన్నాను. బట్ వెళ్ళాను, అసలు జాబ్ వస్తుందని కళ్ళలో కూడా అనుకోలేదు. అంటే కొన్ని మంత్స్ నుంచి నాకున్న ప్రాబ్లమ్స్కి ఇక్కడ సొల్యూషన్ దొరకదేమో అనుకున్నాను. కానీ థ్యాంక్ గాడ్ యూనివర్స్ ద్వారా, వంశీ గారి ద్వారా నా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది. ఇది నా లైఫ్లో చిన్న పార్టే. ఈ చిన్న పార్ట్కి నేను ఎంత సఫర్ అయ్యాను. సో నాకు ఇలా ఇప్పుడు యూనివర్స్తో ఎలా కనెక్ట్ అవ్వాలో తెలుసు, యూనివర్స్తో నా ప్రాబ్లం ఏంటో ఐడెంటిఫై చేశాను. సో ఇలానే నేను ముందుకెళ్తూ, ఇది నా లైఫ్లో చిన్న పార్ట్, ఇంకా ఇలానే ఎన్నెన్నో ఇంకా ఎంతో బాగా ఎదగాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మీ అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ. ఇలాంటి అచీవ్మెంట్స్ మీరు మీ లైఫ్లో చేద్దాం అనుకుంటున్నారా? వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వండి. దెర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్. మీకు కమ్ అండ్ జాయిన్ us. వైబ్రెంట్ వంశీ ఇస్ దేర్. కమ్ అండ్ జాయిన్ us. వండర్ఫుల్ సార్. సో తప్పకుండా తనలాగే చాలామంది వెయిట్ చేస్తున్నారు వాళ్ళ లైఫ్లో ఒక బ్రేక్ రావడం కోసం. ఆ బ్రేక్ మీ ద్వారా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Sure, సో తప్పకుండా అప్కమింగ్ వర్క్షాప్ దానికి సంబంధించి డీటెయిల్స్ కోసం మీ డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మై ప్లేజర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.